హాయ్, నా పేరు డాక్టర్ డి కాశీనాథం. నేను యశోద హాస్పిటల్లో లాస్ట్ 20 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాను. మేము మోర్ దెన్ 600 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇక్కడ ఈ హాస్పిటల్లో చేశాం. హ్యూమన్ బాడీలో 2 కిడ్నీస్ ఉంటాయి. అయితే అందులో ఒక కిడ్నీ తర్వాత కూడా ఇంకొక కిడ్నీ యొక్క ఫంక్షన్ పోయినప్పుడు మాత్రమే అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అవుతుంది. ఒక కిడ్నీతో మాత్రం ఎటువంటి కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. అయితే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి మొట్టమొదటి మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది. అయితే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ నువ్వు డైట్ అండ్ డెడికేటెడ్ లైఫ్ స్టైల్ తోటి కంట్రోల్ చేసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అనేది డయాలసిస్ కంటే కూడా ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది ఇన్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్లో. సో కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. అండ్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా జీవన్దాన్ కడావర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కానీ వచ్చిన కిడ్నీస్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. Can a person survive with just one kidney after a transplant? Yes. ఎలా అంటే ప్రతి మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయి. కానీ ఈవెన్ ఒక కిడ్నీ కంప్లీట్ ఫెయిల్ అయిన తర్వాత కూడా అతని బాడీలో ఎటువంటి మార్పులు రావు. కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించిన మార్పులు రావాలి అంటే బోత్ కిడ్నీస్ మోర్ దెన్ 50% ఫంక్షన్ లాస్ అయినప్పుడు కానీ, ఒక కిడ్నీ లాస్ అయిపోయిన తర్వాత ఇంకో కిడ్నీలో కూడా ఏదైనా ఫంక్షన్ లాస్ అయినప్పుడు మాత్రమే బాడీలో చేంజెస్ వస్తాయి. లైక్ క్రియాటిన్ కానీ, యూరియా కానీ అటువంటి పెరగడం. సో ఇదే విషయం కాకుండా 1000 మందిలో ప్రతి ఒక్కరికి ఒక కిడ్నీ మాత్రమే ఉంటుంది. ఒక 1000 మంది పర్సన్స్ మనం పుట్టారనుకుంటే అందులో ఒక కిడ్నీ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు, 1000లో ఒకరు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ రావు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కిడ్నీ ఇచ్చిన వాళ్ళు కానీ, కిడ్నీ తీసుకున్న వాళ్ళు కానీ, ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. అలాంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, డయాలసిస్ కానీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఈజ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బెటర్ దాన్ లైఫ్ లాంగ్ డయాలసిస్? ఎస్, అఫ్ కోర్స్. ఒక పేషెంట్ ఏజ్ 60, 70 ఆ రేంజ్లో ఉంది. ఆ పేషెంట్ లైఫ్ స్పాన్ మీరు ఒక 5 to 10 years అనుకుంటున్నారు అనుకోండి. అలాంటి వాళ్ళు దట్టు ఆ పేషెంట్ సర్జరీకి ఫిట్ కాదనుకున్నారు అనుకోండి. అలాంటి పేషెంట్ మాత్రం కంటిన్యూస్ డయాలసిస్తో మెయింటైన్ చేసుకొని లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఒక 20 years, 30 years పర్సన్ యాక్టివ్ లైఫ్ ఉంది, ఇంకా 70 years he has to survive అని అనుకున్న వాళ్ళకి కంప్లీట్గా కంటిన్యూస్గా డయాలసిస్తో లైఫ్ అనేది ఉండదు. క్వాలిటీ వైజ్ కానీ, క్వాంటిటీ వైజ్ కానీ ఈ లైఫ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇంకొకటి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 10 years ఒక 100 మంది డయాలసిస్ పేషెంట్ తీసుకుంటే అందులో మోర్ దెన్ 50% ఆఫ్ ద పర్సన్స్ డ్యూరింగ్ డయాలసిస్ కానీ, డయాలసిస్ తర్వాత కానీ లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది. 50% ఆఫ్ ద పర్సన్స్ డెత్కి లోన్ అవుతారు. సో అదే ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. మీరు హాస్పిటల్ చుట్టూ మీరు ఉన్నటువంటి మీ లైఫ్లో ఉన్నటువంటి టైం మొత్తాన్ని హాస్పిటల్లో స్పెండ్ చేయకుండా మీరు విత్ ఫ్యామిలీ కానీ, మీ వర్క్లో కానీ స్పెండ్ చేసుకోవడం అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్లో యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా డయాలసిస్ కంటే బాగుంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏజ్ దృష్ట్యా, మీ ఫిట్నెస్ దృష్ట్యా మీకు సర్జరీకి ఫిట్ కాదనుకున్న వాళ్ళు మాత్రం డయాలసిస్తో కంటిన్యూ చేసుకోవచ్చు. కెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్వేస్ బి ఏ కిడ్నీ డోనర్స్? ఎస్. ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అంటే ప్రతి ఫ్యామిలీలో జీన్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతుంటాయి. కాబట్టి మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ తీసుకుంటే వాళ్ళలో జీన్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సేమ్గా ఉంటాయి. సో అలాంటి విషయంలో మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్ కానీ ఇచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయి. అందువల్ల లాంగ్ డ్యూరేషన్ లైక్ 10 years, 20 years క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. కానీ ఇలా కాకుండా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, దూరం రిలేటివ్స్, అది కాకుండా కడావర్ ద్వారా కానీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ వైజ్ బెటర్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మ్యాచింగ్ ఉన్నటువంటి వాళ్ళు, జెనెటికల్లీ మ్యాచింగ్ అండ్ అదేవిధంగా ఇమోషనల్లీ మ్యాచింగ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి. డస్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ ఫర్ ఎవర్? యూజువల్లీ ఎనీ సర్జరీ చేసినప్పుడు కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, ట్రాన్స్ప్లాంట్ కానీ, స్టోన్ కానీ ఎనీ పర్సన్ లైఫ్ లాంగ్ అనే మాట మనం మాట్లాడడానికి వీలుండదు. ఈ ట్రీట్మెంట్ వల్ల మనం ఎంత డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనేది మాత్రమే మాట్లాడతాం, ఎస్పెషల్లీ ఇన్ క్యాన్సర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్. యూజువల్లీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫాదర్ అండ్ మదర్ కానీ ఇచ్చినప్పుడు రిజల్ట్స్ అనేది లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి. ఈవెన్ అప్ టు 20 to 25 years అనేది సర్వైవ్ ఉంటాయి.
ఒక పేషెంట్ 30 to 40 years ఉన్నాడు అనుకోండి, ఇంకా 20 years మన లైఫ్ ఇచ్చాము అంటే ఫర్ దట్ పర్సన్ ఇట్ మే బీ 100%. బట్ అదేవిధంగా ఒక 10-20 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి చేసామనుకోండి, అవసరమైతే ఒక 20 years తర్వాత మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఈజ్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఫర్ గెటింగ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? ఎస్, మేము గత ఈ 20 yearsలో ఈ యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నప్పటి నుంచి 7 years మొదలుకొని 70 years వరకు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసాం. కాబట్టి ఎవరైతే ఈవెన్ 70 years ఉన్నప్పటికీ ఈ గుడ్ క్వాలిటీ ఆఫ్ పేషెంట్ ఫిట్గా ఉన్నాడు, ఆయన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా మోర్ దెన్ 10 to 50 years ఉన్నాయనుకోండి, కొన్ని స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్ ద్వారా మనం అసెస్ చేసినప్పుడు, పేషెంట్ ఫిట్నెస్ అసెస్ చేసినప్పుడు పేషెంట్ ఫిట్గా ఉన్నాడు అనుకోండి, ఈవెన్ అప్ టు 65-70 years కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళచ్చు. అదే 7 years ఏజ్ పర్సన్ తీసుకున్నప్పుడు హీ హ్యాడ్ ఏ లాంగ్ లైఫ్ టు లీవ్. సో దట్ పర్సన్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ అవుతారు. కెన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రివెంట్ ద నీడ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్? యాక్చువల్లీ మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఫస్ట్ అర్థం చేసుకుంటే మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు సక్సెస్ఫుల్ లేదా తెలుస్తుంది. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్. ఈ రోజులలో డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ కంట్రోల్ చేయాలంటే మన డైట్ చేంజెస్ కానీ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ దీస్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఈ రెండింటి మనం కంపల్సరీగా డెడికేటెడ్గా మనం ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల కానీ, డైట్ కంట్రోల్ చేయడం వల్ల కానీ డెఫినెట్గా మన కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ అబ్నార్మల్గా మెడికేషన్ వాడడం, పెయిన్ కిల్లర్స్ వాడడం చేయకుండా ఉండి, అబ్నార్మల్ ఫుడ్ అవన్నీ తీసుకోకుండా ఉండడం వల్ల డయాబెటీస్ హైపర్టెన్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయడం వల్ల ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రావడాన్ని మనం ఖచ్చితంగా నివారించవచ్చు. కానీ అట్లీస్ట్ దాన్ని ప్రొలాంగ్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ 100% సక్సెస్ఫుల్. 100% సక్సెస్ఫుల్ నుంచి మనం ఏ విషయంలో మాట్లాడలేము. యూజువల్లీ మేము చేసిన ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇన్నేళ్ళ నుంచి 90 to 95% యూజువల్లీ పేషెంట్ విల్ బి సక్సెస్ఫుల్. సక్సెస్ అనేది ఇమీడియట్ డెఫినేషన్ కాదు. ఆన్ టేబుల్ యూరిన్ రావడం ఒక సక్సెస్, 1 month వరకు పేషెంట్ క్రియాటిన్ మెయింటైన్ చేయడం సక్సెస్, 1 year, 5 years, 10 years కూడా క్రియాటిన్ మెయింటైన్ చేయడం అనేది సక్సెస్. సో సక్సెస్ అనేది క్లియర్ కట్గా డెఫినేషన్ లేదు. కాబట్టి యూజువల్లీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు ఒక 5 to 10 years వరకు 90 to 95% రిజల్ట్స్ బాగుంటాయి. కానీ మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, పేషెంట్కి ఉన్నటువంటి జనరల్ కండిషన్ వల్ల కానీ, కొన్నిసార్లు కిడ్నీ మీద ఏదైతే ట్రాన్స్ప్లాంట్ పెట్టిన కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ, రిజెక్షన్ వల్ల కానీ కొన్నిసార్లు ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కెన్ ఏ పర్సన్ విత్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ గెట్ ఏ ట్రాన్స్ప్లాంట్? మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్ వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ కాజెస్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. కాబట్టి డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోకూడదు, అలా ఏముండదు. వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే, వన్స్ యూ కంట్రోల్ డయాబెటీస్, హైపర్టెన్షన్, యువర్ క్రియాటిన్ నార్మల్ అవన్నీ ఉన్నప్పుడు మాత్రం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ పేషెంట్లలో ఎవరికైతే క్రియాటిన్ పెరిగి బాడీలో వాటర్ నిండి ఆయాసం వస్తుంది, అలా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఉన్నప్పుడు కన్సల్ట్ నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్ డయాగ్నోస్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళవచ్చు. సో మనమందరము ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషి 3 Ds ఫాలో కావాలని నా ఉద్దేశం. ఒకటి డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కిడ్నీ ఫెయిల్యూరే కాదు, ఏదైనా కానివ్వండి. Second thing is dedication. You should have dedication towards your life and to your body and towards your mind. Third thing is diet. Diet also should be proper control should be there. Thank you.